ఆలోచించండి. మనతో ఎవరు ఉన్నారు అన్నది కాదు, మన కొరకు ఎవరు యుద్ధం చేస్తున్నారో అది ముఖ్యం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో అబీయా రాజు యుద్ధభూమిలో నిలబడి చెబుతున్నాడు, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. అది ఒక మాట కాదు, అది ఒక విశ్వాస ప్రకటన. ఇప్పుడు మన జీవితాలు కూడా ఒక యుద్ధభూమే. అప్పుల యుద్ధం, అనారోగ్య యుద్ధం, కుటుంబ సమస్యల యుద్ధం, విశ్వాసంలో బలపడటానికి యుద్ధం. మన చుట్టూ శత్రువులు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది, కాని ఒక నిజం మర్చిపోవద్దు, మీరు ఒంటరిగా లేరు. మీకోసం యుద్ధం చేస్తున్న దేవుడు మీతో ఉన్నాడు. మీరు పడిపోవచ్చు, కాని దేవుడు పడిపోడు. మీరు బలహీనపడవచ్చు, కాని ఆయన శక్తి తగ్గదు. మీ పరిస్థితి కాదు, దేవుని సమక్షమే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి. నేను నా సమస్యలను చూడను, నా దేవుణ్ణి చూస్తాను. ఎందుకంటే మీ ముందు సమస్యలు ఉన్నా మీతో ఉన్న దేవుడు గొప్పవాడు. మీరు గెలుస్తారా లేదా అది మీ బలం మీద కాదు, దేవుని మీద నమ్మకంతో ఉంది. దేవుడు మీతో ఉంటే మీరు ఓడిపోవడం అసాధ్యం. ఈ మాటలు మిమ్మల్ని బలపరిచినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.